మిగతా వార్తలోకి వెళ్లే ముందు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జనక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బిహెచ్ఎల్ గాని, మిదాని గాని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గాని, ఈసీఎల్ గాని, ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నింటినీ కార్మికుల్ని ఒక ఫెడరేషన్ గా ఏర్పాటు చేసి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్ణయం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఇప్పటికి 18 జిల్లాల లోపల వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్గనైజ్ సెక్టార్ లో అంటే ఏపీఎస్ఆర్టీసీలో గాని, సింగరేణి కాలనీస్లో గాని, ఆంధ్రప్రదేశ్ జనరేషన్ కార్పొరేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ డిస్కమ్లలో గాని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో గాని ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ సెక్టార్ లో 85,000 మంది కార్మికుల్ని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సభ్యులుగా చేర్చడం కోసం మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అనార్గనైజ్డ్ సెక్టార్ లో 2.5 లక్షల మంది కార్మికుల్ని ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారో, ఆటో వర్కర్స్ ఉన్నారో అటువంటి కార్మికులను కూడా మేము తప్పకుండా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లో చేర్చుకుని రానున్న రోజుల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఒక బలమైన కార్మిక శక్తిగా ఉద్భవించే విధంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దాదాపు 200 యూనియన్లు రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఆర్టీసీలో 10,000 మంది కార్మికులు జాయిన్ అయ్యారు. సింగరేణి కాలనీస్లో 4 జిల్లాల్లో ఉన్నటువంటి 11 డివిజన్లో ఇప్పటికీ 12,000 మంది కార్మికులు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రేపు 2 నెలల్లో రానున్నటువంటి సింగరేణి కాలనీస్ గుర్తింపు ఎన్నికల లోపల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదించి ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆలోచిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివిధ సెక్టార్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు రిజిస్ట్రేషన్ చేసినట్టయితే వారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని కేంద్ర కార్యాలయానికి పంపాలా, వారికి అఫిలియేటింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వందలాది కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉండి ఎక్కడైనా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర గాని, జాయింట్ లేబర్ కమిషనర్ దగ్గర గాని ఇబ్బందులుంటే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వాళ్లకు తగిన రీతిలో సలహాలు ఇచ్చి సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా వాళ్ల రిజిస్ట్రేషన్ కోసం కృషి చేస్తుంది. ఒక మాట మేము తెలియజేస్తున్నాం, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి 18 అసెంబ్లీ నియోజకవర్గాల లోపల వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ టాప్ ప్రయారిటీగా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయం కోసం కృషి చేస్తారని, ఆ విధంగా కృషి చేయడం కోసం యావత్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లో ఉన్నటువంటి కార్మిక శక్తి ముందున్నదని, ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కార్మికులకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది.